B.R. Ambedkar ji, Baba Saheb Ambedkar, he had received that degree in 1953 and he was sponsored by the Nizam of Hyderabad in a scholarship, as well as the degree was given to him. So this was the day it was given on, today is the 12th of January in 1953. So I'm reading it so I don't go wrong, it's an important date. And so we are celebrating that, and what Dr. Ghali has done is he's got them to incorporate the celebration of Dilip Day as National Scholars Day. He convinced Osmania University to on the doctor, and so that's the day we are celebrating. That's why he's here, and he had a lot to say about the Nizam and all that. So he's clearing a lot of things which were earlier misunderstood, absolutely, because people had the impression the Nizams were negative about Dalits or backwards. So he is now proved to the point that the Nizam himself had given a scholarship and other people were not encouraging Dr. B.R. Ambedkar. Through that he is proving that the Nizams were comfortable and protected the backwards. And they already protected the Christians, because the lady next to me is a Christian. So she'll be talking about what she has to say. And it's understood, but definitely the vested interests which are trying to create a certain picture which is not true, which Dr. Ghali is trying to correct now today. And today why it's also important, apart from this Dilip Day, is also the Nizam's 300 years just got over about 10 days ago. The Nizam came here in 1724. His name was Kamruddin, and he's democratic India now as people, as Indian citizens. And as Indian citizens, the law that applies to them is Sharia, which is like, I mean, that's a law the government has applied to the Muslims. That's the name of it is Sharia. So they have to go by that, when all the family is equal, all the brothers of a father are equal. The sisters, I mean, the ladies get a little different. దానికి ప్రపంచ మేధావి అంబేద్కర్కు భారతదేశంలో మొదటిసారిగా ఆయన ప్రతిభను గుర్తించి గౌరవ డాక్టరేట్ ఇచ్చిన చరిత్ర నిజాంది. సో ఆయన రికమెండేషన్తోని ఆయనకు ప్రతిభావంతులను గుర్తించిన చరిత్ర నిజాంది. కాబట్టి ఆ రోజును జాతీయ ప్రతిభావంతుల దినోత్సవంగా ప్రతి సంవత్సరం జరుపుతున్నాము. ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా జరుపుతున్నాము. ముఖ్యంగా ఈరోజు హ్యాపెన్ టు బి ఇవాళ మన ఆయన పేరు జనవరి 12న స్వామి వివేకానంద బర్త్డే కూడా. ఆయన కూడా భారతదేశంలో ఒక ప్రతిభావంతుడు, హిందూ సమాజానికి ఒక గొప్ప సంస్కర్త. సో ఆయన జన్మదినాన్ని కూడా మనం పురస్కరించుకొని ఈ డాక్టరేట్ కూడా పురస్కరించుకుంటే ఇవాళ ఈ ఇద్దరి కార్యక్రమం ఈ దేశానికి అవసరం. ఒకవైపు వివేకానంద కానీ, ఒకవైపు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ. సో కాబట్టి ఈ ప్రతిభావంతులు జాతీయ ప్రతిభావంతులకు దినోత్సవం చేస్తూ వారి యొక్క స్ఫూర్తి ఈ దేశానికి కావాలి. ఈ దేశం సెక్యులర్ దేశంగాను, అన్ని మతాలను సమానంగా చూడడం, అందరినీ సమానంగా గౌరవించడం, ఈ సంపద అందరికీ సమానంగా పంచడమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఆశించాడు. దాన్ని గుర్తించి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఆయన రాజ్యాంగం రాసిండు, సామాజిక న్యాయం రావాలనే ఉద్దేశంతో చేశాడు కాబట్టి ఆయనకు గౌరవ డాక్టరేట్ ఇచ్చి నిజాం ఇచ్చాడు. ఈ సందర్భంగా అందరికీ కూడా మీడియా మిత్రులకి, మీరు వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తాం. తర్వాత 2013 నేను ప్రిన్సిపల్ అయ్యేదాకా ఎవరు కూడా ఈ జనవరి 12 యొక్క అంబేద్కర్ ప్రతిభను గుర్తించిన చరిత్ర ఎవరికి లేదు. ఈవెన్ నిజాం ఉస్మానియాను స్థాపించిన నిజామాబాద్లో కూడా చేయలేదు. అఫీషియల్ గా నిజామాబాద్లో కూడా జరగలేదు. నడిద్దాం. మీది సిడి ఆవిష్కరణ ఉంది కదా, చేద్దాం, కూర్చోండి. అఫీషియల్ గా నిజాం బర్త్డే, ఉస్మానియా యూనివర్సిటీ స్థాపకుని బర్త్డే కూడా చేయలేదు. అంత భయం. ఎందుకంటే నిజాం మీద అంత దుర్మార్గమైన చరిత్ర రాసిండు ఈ అగ్రవర్ణాలు, ఈ కమ్యూనిస్టులు, ఈ మార్క్సిస్టులు, ఈ మావోయిస్టులు. ఎవరైతే ఈ దళితులను అధికారంలోకి రానివ్వకుండా చేస్తున్నారో, ఎవరైతే బానిసలుగా చేస్తున్నారో మనల్ని, ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీలను అణిచివేశారో ఈ తెలంగాణలోని, ఈ భారతదేశంలో, ఆ వర్గాలన్నీ కూడా మైనారిటీకి సంబంధించిన
వ్యక్తి కాబట్టి, ముస్లిం కాబట్టి ఆయన దుర్మార్గుడని, ఆయన నరహంతకుడని రకరకాల దుష్ప్రచారాలన్నీ కూడా ఆయన మీద చేసి రజాకార్లు వేరు నిజాం వేరు, సో నిజాము రజాకార్లకు ముడిపెట్టి విద్యానిధి పర్టికులర్ గా విదేశీ చదువుల గురించి కోసం కూడా దళితుల కోసం ఎవరైనా కేటాయించారా? ₹1 కోటి, ఆ రోజుల్లో ₹1 కోటి ఎంత చెప్పండి? దాదాపు 100 కోట్లు అయితే 50,000 కోట్లు అయితే ఇప్పుడు లక్ష కోట్లు మన ఉస్మానియా కూడా ఉర్దూ మీడియంలోనే ఉండే ఫస్ట్. అట్లా స్కూల్స్ కూడా ఉర్దూ మీడియంలోనే ఉండే, జూనియర్ కాలేజ్ కూడా ఉర్దూ మీడియంలో ఉండే. ఈ తెలుగు వాళ్ళ పాపం ఉర్దూ రాదు కాబట్టి వాళ్ళకి ప్రత్యేకంగా ఒక తెలుగు పాఠశాలలు ఏర్పాటు చేశాడు. అది కూడా భాగ్యారెడ్డి వర్మ కూడా మన ఆది హిందూ మహాసభ రండి బ్రదర్ భాగ్యారెడ్డి వర్మ ఇదైతే. I'm a Christian and I'm here for today's special day program. Day, and today's day is a very special day. It's 12th January. Here, as people blame Nizams, but Nizam has given so much of value to the Dalits. So this is the day, 12th January. They gave doctorate to Baba Saheb Ambedkar ji, and they have worked to upliftment of the Dalits. So they do not press down the Dalits in any way or to any other minorities. They have uplifted and they have worked toward to give the equality to everybody. As here we have among us our chief guest, Highness Ronak Yar Khan ji. I know him personally. He works towards all the community and especially for the Dalits for their upliftment. Thank you so much. ఉమ్మడి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎస్సీ ఉపాధ్యాయ సంఘం పక్షాన ప్రొఫెసర్ డాక్టర్ గాలి వినోద్ కుమార్ బిఆర్ఎస్ లా కాలేజ్ ఫోటో దిగా బాబు ఫోటో తీసా వర్ధిల్లాలి ఎస్సీ ఉపాధ్యాయ సంఘం.